ఈ రెండు సంస్థలు సాంస్కృతిక శాఖ మండలి ఒకటే ఉంది. అంటే శాఖ అంటే ఆలోచన, సరికొత్త ఆలోచన. ఇప్పటి వరకు ఎంతో విలువైనటువంటి తెలుగు చలనచిత్ర రంగంలో ఆణిముత్యాలు లాంటివి, తెలుగు సాహిత్యానికి నీరాజనం పట్టినటువంటి నవలలకు సంబంధించినటువంటి చిత్రాలను తీసుకొని ఇక్కడ ప్రదర్శన 7 రోజులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. వారిని ముందుగా నేను మనసారా అభినందిస్తున్నాను. ఈ ఇద్దరిని, కాంతారావు గారిని, యువ కళావాహిని నాగేశ్వరరావు గారిని. తర్వాత రామారావు గారు మాట్లాడిన తర్వాత సినిమా గురించి ఇంకెవరు మాట్లాడలేరు. ఈ రోజుల్లో తెలుగు సినిమాల గురించి ఎవరైనా మాట్లాడగలిగినటువంటి ఆధికారికత ఉన్నది అంటే అది రామారావు గారి. వారు చక్కగా విశ్లేషించారు. ఒక విశేషం ఏమిటంటే కాకరాల గారు పెద్దలు ఈరోజు వారిని సత్కరించడం అనేది చాలా సముచితమైనటువంటి నిర్ణయం. కాకరాల గారు స్వయంగా రచయిత, మంచి రచయిత, రంగస్థల నటులు. రంగస్థలం నుంచి సినిమాకు వచ్చినటువంటి ఉర్రూతలూగించినటువంటి నవలలు. ఇవాల్టి నిన్నటి బాటసారి సినిమా అలాంటిదే, ఇవాల్టి జీవన తరంగాలు, రేపటి ప్రేమ్ నగర్, ఎల్లుండి బలిపీఠం, తర్వాత ఏకవీర, విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర చిత్రం అద్భుతంగా బాక్స్ ఆఫీసు దగ్గర అది విజయవంతం కాలేదు, కానీ ఒక అద్భుతమైనటువంటి దృశ్యకావ్యం అది ఏకవీర. అటువంటి ఇంత ఆణిముత్యాల లాంటి సినిమాలను తీసుకొని ప్రదర్శన ఏర్పాటు చేసి ఆ తరానికి చెందినటువంటి ఒక గొప్ప కళాకారుని, నటుణ్ణి, నటీమణులను సత్కరించడం అనేది ఒక మంచి ఆలోచన. ఈ మంచి ఆలోచన చేసినందుకు మరొక్కసారి మన కాంతారావు గారిని, మన నాగేశ్వరరావు గారిని నేను అభినందిస్తున్నాను మనసారా. యాత్ర నుంచి మనిషికి